గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వెంకటరెడ్డి అక్రమాలపై నివేదిక ఉన్నతాధికారులు సమర్పించనున్నారు. నిన్నటితో వెంకటరెడ్డి డిప్యూటేషన్ ముగియడంతో రిలీవ్ చేయకుండా సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఇక ఇసుక, బీచ్ శాండ్, బోట్ సర్వేగాళ్లపై అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా వెంకటరెడ్డిపై ఆరోపణలున్నాయి. గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డిపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. వెంకటరెడ్డి అక్రమాలపై నివేదిక ఉన్నతాధికారులు సమర్పించనున్నారు. నిన్నటితో వెంకటరెడ్డి డిప్యూటేషన్ ముగియడంతో రిలీవ్ చేయకుండా సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఇసుక, బీచ్ శాండ్, బోట్ సర్వేరాళ్లపై అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా వెంకటరెడ్డిపై ఆరోపణలున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. వెంకటరెడ్డిపై ఎలాంటి ఆరోపణలు, అక్రమాలు ఉన్నాయి? ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? సతీష్, మొత్తం మీద గనుల శాఖకి సంబంధించినటువంటి డైరెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అనేక అవినీతి ఆరోపణలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆయన నిన్నటికి తనకు ఇచ్చినటువంటి డిప్యుటేషన్ సంబంధించిన పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని రిలీవ్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ జగన్ ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ గా, అలాగే ఏపీఎండిసి ఎండీగా ఆయన అడ్డగోలు దోపిడీకి సహకరించారు అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా సేకరించింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఆయన గతంలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఇసుక, అలాగే బీచ్ శాండ్ తో పాటు బొగ్గు సర్వేరాలపై తీసుకున్నటువంటి అడ్డగోలు నిర్ణయాలతోటి చాలా వరకు కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని చెప్పేసి తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి వెంకటరెడ్డి కోస్ట్ గార్డ్ లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ గా పనిచేస్తూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తొలుత విద్యాశాఖలో స్పెషల్ సెక్రటరీ పోస్టు సృష్టించి మరి ఆయన్ని నియమించారు. ఆ తర్వాత గనుల శాఖ డైరెక్టర్ కూడా నియమించినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా జగన్ మాటలే వేదంగా వైసీపీకి దోచిపెట్టడమే పరమావధిగా వెంకటరెడ్డి చేసినటువంటి అనేక లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ 2021-23 సంవత్సర కాలంలో జేపీ వెంచర్స్, అంటే దాదాపు ఇసుకు సంబంధించినటువంటి అమ్మకం కాంట్రాక్ట్ ను చేపట్టినటువంటి జేపీ వెంచర్స్ సంబంధించి 1535 కోట్ల రూపాయలకు సంబంధించి దాంట్లో దాదాపు 880 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడం కావచ్చు. అంతేకాకుండా ఈ జేపీ వెంచర్స్ సంస్థకి బ్యాంక్ గ్యారంటీగా ఉన్నటువంటి 120 కోట్ల రూపాయలను మళ్ళీ తిరిగి ఇచ్చేసినటువంటి దాని మీద ఇప్పటికే అధికారులు సాక్ష్యాలను కూడా సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి సర్వేరాల కొనుగోలుకు సంబంధించి రెవెన్యూ శాఖ నిధులు ఇవ్వాల్సి ఉంటే అలా కాకుండా ఏపీఎండిసి నుంచి దాదాపు 320 కోట్ల రూపాయలను ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి. సో అది ఎవరు ఆదేశిస్తారని ఇచ్చారనే దాని మీద ఫైల్స్ కూడా లేనటువంటి సిచ్యువేషన్. అయితే నిన్న గనుల శాఖకి సంబంధించినటువంటి దాని మీద శాఖ మీద చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినటువంటి సందర్భంలో ఈ వాస్తవాలను కూడా వెలుగు చూస్తాయి. దీంతో వెంకటరెడ్డి రిలీవ్ కాకుండా ఆయన సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇవాళ రేపటి లోపల వెంకటరెడ్డి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖలో డైరెక్టర్ గా పనిచేసేటటువంటి సందర్భంలో వెంకటరెడ్డి చేసినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి, అంతేకాకుండా అక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు దొరకడంతో ప్రస్తుతానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.